జనాలు కూడా మీరు సంకల్పం చర్చుకోవద్దన్న వీరభద్రుడు అనుకుంటేనే ఇవన్నీ సాధ్యము. శివుడు ఆజ్ఞలో ఉంటుంది. ఇదంతా ఒక స్క్రిప్ట్ భగవంతుడు తయారు చేసుకునింది. మీరు అనుకుంటున్నారు ప్రేక్షకుల సినిమా ఆసక్తికరంగా చూడాలి, కానీ జరిగిపోయేది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ధర్మమైన పాలనతో పోలవరము, అమరావతి, తర్వాత నిరుద్యోగులు అనేది చాలా వరకు సమస్యలు తీర్చి భావితరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే అన్నపూర్ణేశ్వరికి సార్థకం చేపిస్తారు. ఒకరు పెట్టేవాళ్ళ కానీ ఒకరు నడుకునే వాళ్ళు కాదు. మనము రోజుల్లో ధర్మమైన పాలనతో అన్నీ మంచి దినాలే, శుభదినాలే, ఇవన్నీ మీరు ముందుకు చూస్తారు. ఇంకా ఇప్పుడు రాజకీయం వ్యవస్థలు అయిపోయినాక నెక్స్ట్ కర్మ సిద్ధాంతం ఉంటుంది. మనుషుల గురించి కూడా వీడియోలు పెట్టే టైం ఆసనమైంది. ఎందుకంటే వీరభద్ర ఛానల్ అంటే ఉరుకుందిరని స్వామి హెచ్చరికలు ఇవి. భవిష్యత్తు గురించి భవిష్యవాణి చెప్పడమే నాకు మన ఆయన పెట్టిన కర్తవ్యం. ఈరోజు ఈ శరీరం నాది కనిపించినా మీకు లోపల ఆత్మ మన ఆయనది వీరభద్ర స్వామి. నీకు ముందుకు అర్థమవుతుందన్న వీరభద్ర వసంతరాలు వచ్చినాకనే విశ్వగురువు అవుతుంది. అదంతా మన ఆయన ఎట్లా వస్తాడో, ఏ విధంగా వస్తాడో మీరందరూ ఆసక్తికరంగా చూడండి. ఎప్పుడు వచ్చి ఏ టైంలో ఎంట్రన్స్ చేస్తాడు, వచ్చే టైం కూడా ఆసనమైంది. ఆయన వస్తేనే వీరభద్ర రాజ్యాంగం వస్తుంది. ఈ కులాలు, మతాలు, క్యాస్ట్ ఫీలింగ్స్, దేశద్రోహులకి, అరాచక శక్తులకి, మాఫియాకి అందరికీ ఎట్లా గడగడలాడిస్తాడో మీరే చూస్తారు. అవన్నీ రాబో రోజులన్నీ మంచి దినాలు ఉంటాయి, దుర్దినాలు ఉంటాయి. ఇప్పుడు మన కలియుగంలో చిన్న మనకు చూపించింది కొద్ది వరకే. ఏం చూపించినాడు? దుర్యోధనుల అహంకారము, రావణాసుల కామంతో కూడిన కోరికలు అన్నీ నావే, తర్వాత ఇంతే నానే పాలించాలి, ఇంకా ఎవరు పాలించకూడదు, 20,000 అంటే అహంకారానికి కొట్టిన దెబ్బ ఇది. అహంకారానికి దెబ్బ జగన్ గారికి కాదు. జగన్ మంచి పట్టుకొని పోలవరం, అమరావతి మిగతా డెవలప్ చేసింటే ఇంకా 10 ఏళ్ళు కూడా అవకాశం ఉండే ఆయన. కానీ ఆయన చేతులారా చేసుకున్నాడు. రావణాసులకు కూడా అవకాశం ఇస్తాడు రాముడు, కానీ మూర్ఖులాగా ప్రవర్తించి నాశనమైనాడు. దుర్యోధను కూడా అవకాశం ఇస్తాడు శ్రీకృష్ణ పర్వతుడు, మూర్ఖుల నుంచి నాశనమైనాడు. వీరభద్రుడు కూడా జగన్కి అవకాశం ఇచ్చినాడు, కానీ మూర్ఖునిలో ఆయన పత్రాన్ని ఆయన శాసించుకున్నాడు. ఒక్కొక్క స్టైల్లో కొడుతున్న పనిష్మెంట్ స్వామి వీరభద్రుడు. వాళ్ళ నాన్నగారి శిక్ష ఎట్లా చూసినాం కదా. వెంకటేశ్వర స్వామి కాదు శిక్ష వేసింది, మన ఆయన వీరభద్రుడు. నాన్న వీరభద్రుడు కలియుగ రక్షకుడు. వీళ్ళు యేసుక్రీస్తులు అంటుంటారు చూడు, క్రైస్తవులు రక్షకుడు వస్తున్నాడు. రక్షకుడు ఆల్రెడీ వచ్చేసినాడు. రావడంతోనే కరోనాతో మొదలుపెట్టాడు. ప్రపంచానికి భయం చూపించినాడు. భయం అంటే ఎట్లుంటుంది? నేను అనుకుంటే, నేను చంపాలనుకుంటే కులాలు, మతాలు ఏం లేదు, చిన్న పెద్ద ముస్లిం, ముతక, క్యాష్ ఫీలింగ్స్ ఏముండవు. వాడు బిలియనేరా, వారు హోదాలు గీదాలు ఏముండవు. చావు ముందర పైనుంచి ఎట్లా వచ్చినాం అట్లా వెళ్ళిపోతాం. మళ్ళీ ఇప్పుడు ఎట్లా వచ్చినామో ఇట్లా వెళ్ళిపోవడమే ఉంటుంది. కానీ మొలతాడు కూడా రాదు. అయినా కూడా ఆశతో, దురాశతో, అహంకారంతో విచ్చిలివిడిగా తయారైతే అన్ని కర్మ సిద్ధాంతం ప్రకారం శివుడు పైనిచ్చే శిక్షలు ఈడేస్తాడు. మన ఆయన వీరభద్రుడు 50% ఈడేస్తే అర్థమవుతుంది మనిషికి. తప్పు చేయాలంటే భయపడాలి మనిషి. చాలామంది మార్చుకోండి జీవితాలు లేకుండా నాశనం అయిపోతారు. కలప మొక్కలు నేరేసినట్టు వేస్తాడు వీరభద్రుడు. ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరిగేది అఖండ ఆగమనం అని ఎట్లుంటుందో వీరభద్ర ఆగమనం ఇది. జయ వీరభద్రుడికి సార్ నమో నమాని. ధర్మాన్ని పట్టుకొని వెలుగుతారు, అధర్మాన్ని పట్టుకొని నాశనమై సర్వనాశనం అవుతారు. వంశాలు కూడా నాశనం అవుతాయి. అడ్డదిడ్డంగా సంపాదించి సొమ్ముతో పెట్టి సుఖపడాలనుకుంటే ఏది సాధ్యం కాదు. జంతు బలులను ఆపండి. అమ్మవార్ల పేరు మీద జంతు బలు ఇచ్చేందరికీ ఇంకా శిక్షలు ఉంటాయి. ఏ ఇంట్లో ఆ జంతు బలి ఇస్తే ఆ ఇంట్లో ఒక మనిషిని తీసేస్తాడు. నువ్వు జంతు బలికి బలి అట్లా చెప్తేనే మాట వింటారు. మీరు మసం చెప్తే ఎట్లా అనుకుంటారు? వేణుస్వామి చూసినాం కదా, క్షమాపణలు కోరినాడు. ఇంకోసారి రాజకీయం గురించి కానీ సినీ పరిశ్రమ గురించి మాట్లాడినాడు. క్షమించండి. ఇంకా క్షమాపణకి మించిన అది ఏది లేదు. క్షమించండి, వేణుస్వామిని వదిలేయండి. ఎందుకంటే వీళ్ళందరూ కామేక వీళ్ళందరిది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. దేవుళ్ళు ఎప్పుడు కోర్రు. వాళ్ళు సృష్టించిన జీవాలని వాళ్ళే బలి తీసుకొని వరాలు ఇస్తారంటే మన మూర్ఖత్వం. మన పిల్లలు అందరూ బాగుండాలి. మన పిల్లలేం బర్త్డేలు అన్నీ చేసుకోవాలా, కానీ మూగు జీవాలు పుట్టిన పిల్లల్ని బలిచ్చి వరాలు అడుగుతాం. ఎంత తెలివితేలరా మనిషివి, అజ్ఞానులారా. మీ శరీరమే ఒక శ్మశానం. మీ శ్మశానంలో శరీరం పెట్టినారు కాబట్టి సచించేవాళ్ళు తెచ్చుకొని లోపల కలుపు వేసుకొని తింటుంటారు, కాల్చుకొని వండుకొని తింటుంటారు బూంచి. అందుకే మీ శరీరమే ఒక శ్మశానం. శ్మశానం తీసి దేవాలయాన్ని ఏర్పాటు చేయండి. ఆ శివుడు వస్తాడు మీ ఆత్మలకి. ఈ దేవాలయం లాంటి శరీరాన్ని తయారు చేసుకోండి. లేకుంటే శ్మశానం ఎట్లా నాశనం అయిపోతుంది, మీరు కూడా అంతే. ఇంకా శ్మశానంలో మీ శరీరం మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని రథాలు చేసినా శ్మశానం కిందే లెక్క. మీకు మోక్షం అంటూ ఉండదు. స్వర్గం కావాలనుకుంటారో, మోక్షం కావాలనుకుంటారో, శివునితో మోక్షం పొంది నెక్స్ట్ లెవెల్కి పోవాలన్నా మనం. ఇవన్నీ మీకు అర్థం కాదు. ముందుకు వీడియోలో ప్రతి ఒక్క విషయం స్పష్టంగా మన ఆయన వీరభద్ర పలికించే పలుకులతో ప్రతి ఒక్కరికి హెచ్చరిక చేస్తాను. జ్ఞానం ఉన్నోడు వెంటనే వెలుగుతాడు. కొంత మూర్ఖంగా ఉన్నాడు, కొంత నిదానం వెలుగుతాడు. ఇంకా మూర్ఖుడు జీవితాంతం అర్థం చేసుకోడు. మాకు అనవసరం. తెలిపేది మా ధర్మం. దేవుడి మీద ఎవడో నాడిపోసుకుంటే సర్వనాశం చేస్తాడు మన ఆయన వీరభద్రుడు. ఇంకొక 2 ఏట్లు వేస్తాడు.
ఇది వీరభద్ర యుగం. వీరభద్ర యుగం అంటే ఎట్లుంటుందో రుచి చూపించినాడు. ఇంకా రాబో రోజుల్లో దుష్టుల పాలన సింహస్వప్నము, కొలిచేవారు కొంగు బంగారం వీరభద్ర స్వామి, వీరభద్ర భద్రకాళి మాత రూపంలో ఈ కలియుగాన్ని ఎట్లా నడిపించి ముందుకు తీసుకుపోతారో సత్యగా నీడే చూపిస్తారు నాన్న. ఎందుకంటే మనుషులు మార్చడం ఎంతసేపు నాన్న. కరోనాలో చూసినాం కదా, అందరూ ఎట్లా సిస్టంతో క్రమశిక్షణతో వచ్చినారు, వాళ్ళు అది మనిషి శాస్త్రాలు చేస్తున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండండి. వీరభద్ర పథకాల మధ్యలో తిరుగుతున్నారు. స్త్రీలు కూడా మాకు కొంతమంది తప్పు చేసే స్త్రీలు జాగ్రత్త, మీ శరీరానికి గ్యారెంటీ వాళ్ళకి లేదు. ఉదాహరణకి పవిత్ర జయరాం, చంద్రకాంత్ ఎగ్జాంపుల్. ఇట్లా అక్రమ సంబంధాలు, లివింగ్ రిలేషన్లో ఉండే అందరూ జాగ్రత్తగా ఉండండి. అంటే మీ శరీరాలు కామంతో కూడెక్కువై కొట్లాడుతున్నారు. కొంతమంది పడుపు వృత్తి చేసి వేస్టులు కడుపు కోసం చేస్తే మీరు కూడెక్కువై బాగా తిని కామం ఎక్కువై కొట్లాడుతున్నారు.